అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఈ డైలాగ్ వింటే ఇప్పటికీ నందమూరి అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. సరిగ్గా 24 ఏళ్ల క్రితం మార్చి 28, 2002న ఒక చిన్న కుర్రవాడు వెండి తెరపై తొడగొడితే బాక్సాఫీస్ రికార్డులు కూడా గడగడలాడాయి. మీసం కూడా రాని వయస్సులో తారక్ అన్న మాత్రం వెండి తెరపై మాస్కా బాప్ అనిపించుకుని రికార్డులను సృష్టించాడు. అయితే ఈ మాస్ హిస్టరీ వెనుక ఒక క్రేజీ ఫ్యాక్ట్ ఉంది. అదేంటో తెలుసా? వినాయక్ గారు ఈ పక్కా మాస్ ఆది కథను రాయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుని ఉంటారో మీకేమైనా ఐడియా ఉందా? 1 నెల లేక 6 నెలలా? దీని వెనక ఉన్న ఆసక్తికరమైన సమాధానం తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే వివి వినాయక్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే దర్శకుడు కావాలనే తన కళను నెరవేర్చుకోవడానికి తారక్ అన్నను కలిసి శ్రీ అనే ఒక క్యూట్ లవ్ స్టోరీ చెప్పారట. ఆ ప్రేమ కథ తారక్ అన్నకు కూడా బాగా నచ్చింది. ఇక కొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభమవుతుంది అనగా వి వినాయక్ గారు ఎంతో ఆనందపడ్డారు. కానీ కట్ చేస్తే సీన్ మాత్రం రివర్స్ అయింది. తన సన్నిహితుడి సలహా మేరకు తారక్ అన్న ఆ లవ్ స్టోరీని తిరస్కరించారట. అప్పుడు వినాయక్ గారు నిరాశ చెందకుండా నాకు మరో అవకాశం ఇవ్వండి, కథ నచ్చితేనే చేద్దామని అడిగితే దానికి తారక్ అన్న ఓకే చెప్పారట. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. వినాయక్ గారు తన తొలి కథ శ్రీ రాయడానికి కొన్ని ఏళ్ల సమయం తీసుకుంటే మరి ఆది కథ రాయడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? కేవలం 2 రోజుల్లో ఈ మాస్ స్క్రిప్ట్ను ఫినిష్ చేశారట. వినాయక్ గారి పెన్ను పవర్, మన తారక్ కన్నా మాస్ పవర్. ఆది సినిమా అంటే కేవలం రికార్డులు మాత్రమే కాదు, తారక్ కన్న రక్తం చిందిన సినిమా కూడా అదే. క్లైమాక్స్ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు తారక్ కన్న ఫోటో ఫ్రేమ్స్ను పగలగొట్టాలి. అక్కడ పొరపాటున డూప్లికేట్గా బదులు ఒరిజినల్ గాజును పెట్టారట. తారక్ అన్న ఆవేశంతో దాన్ని పగలగొట్టినప్పుడు గాజు మొక్కలు ఆయన చేతిలో దిగిపోయాయి. విపరీతంగా రక్తం కారుతున్నా, చేతికి 7 కుట్లు పడినా తారక్ అన్న మాత్రం ముందు షూటింగ్ కానివ్వండి అని మొండికేసి షూటింగ్ని పూర్తి చేశారట. బహుశా ఆ సీన్ షూట్ చేసినప్పుడు ఆ గ్లాసుకు కూడా తెలిసి ఉండదు తను పగిలింది ఒక మాస్ హిస్టరీని క్రియేట్ చేసే మొనగాడి చేతిలో అని. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన ప్రపంచం మామూలుగా ఉండేది కాదు. కేవలం 2.5 కోట్ల బడ్జెట్తో తీస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 20 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో అది ఒక చిన్నపాటి సునామీ అనే చెప్పాలి. 98 సెంటర్లో 100 రోజులు ఆడి అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డులను కూడా షేక్ చేసింది. అసలు విజులు వేయగానే సూమోలు గాల్లోకి లెగడం అనే సీన్ అప్పట్లో ఒక పెద్ద సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమా చూశాక ఊర్లలో సుమోలకి ఉన్న డిమాండ్ చూసి టాటా మోటార్స్ వాళ్ళు కూడా షాక్ అయి ఉంటారు. వినాయక్ గారి మేకింగ్, మణి శర్మ గారి మ్యూజిక్, తారక్ అన్న ఎనర్జీ అన్నీ కలిపి ఒక పక్కా మాస్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఇచ్చాయి. ఈ 24 ఏళ్లలో ఎందరో హీరోలు వచ్చారు, ఎన్నో మాస్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఆది సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. ఆ చిన్న వయసులో తారక్ అన్న చూపించిన ఆ రౌద్రం, ఆ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ అన్బీటబుల్ అనే చెప్పాలి. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా సరిగ్గా 24 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర తారక్ అన్న సృష్టించిన ఈ సునామీ మీకు ఎలా అనిపించిందో ఈ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై ఎన్టీఆర్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.